హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు ఛానల్ అండి. మీ అందరికీ మెడికల్ నాలెడ్జ్ ని సింపుల్ గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేయడమే మా గోల్ అండి. ఈ రోజు మనం చాలా మంది వాడుతున్న ప్యాండీ టాబ్లెట్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం, హార్ట్ బర్న్, ఇండికేషన్స్ లాంటివి యూజ్ చేయడానికి వాడుతూ ఉంటారు. బట్ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అన్ని పాయింట్స్ క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఓకేనా? సో మొదటిగా కాంపోజిషన్ గమనించినట్లయితే ఈ ప్యాండీ టాబ్లెట్ లో ఒకటి వచ్చేసి ప్యాంటప్రోజల్ 40 mg ఉంటుందండి. రెండోది డోంప్రిడాన్ 10 mg ఉంటుంది. ఈ ప్యాంటప్రోజల్ వచ్చేసి స్టమక్ లో అసిడిటీ ఫార్మింగ్ ని తగ్గించే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అండి. ఇది డోంప్రిడాన్ వచ్చేసి వామిటింగ్ అండ్ నాజియాని కంట్రోల్ చేస్తుందండి. ఇది రెండు కలిసి స్టమక్ అసిడిటీని కంట్రోల్ చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందండి. ఇది సో ఎలా పనిచేస్తుంది ఈ ప్యాండీ అనేది? ప్యాండీ టాబ్లెట్ స్టమక్ అసిడిటీ ఎక్సెస్ అయ్యాక వచ్చే బర్నింగ్ సెన్సేషన్ ని తగ్గిస్తుందండి. డోంప్రిడాన్ హెల్ప్ చేస్తుంది స్టమక్ మోటిలిటీ ఇంప్రూవ్ చేయడానికండి, అంటే ఫుడ్ ప్రాపర్లీ మూవ్ అవ్వడానికి చేస్తుందండి. సో ఓవరాల్ గా చెప్పాలంటే అసిడిటీ ప్లస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ని ప్లస్ వామిటింగ్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తుంది ఈ ప్యాండీ టాబ్లెట్. సో యూసేజ్ చూసినట్లయితే ప్యాండీ టాబ్లెట్ ని డాక్టర్ గారు అడ్వైస్ తో మాత్రమే వాడాల్సి ఉంటుందండి. యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో, అంటే బ్రేక్ఫాస్ట్ కు ముందు 30 నిమిషాల ముందు తీసుకోవాల్సి ఉంటుందండి. 1 గ్లాస్ వాటర్ తో స్వాలో చేయాల్సి ఉంటుందండి. డోసేజ్ మోస్ట్లీ వచ్చేసి డైలీ ఒక టాబ్లెట్ మాత్రమే ఉంటుంది. అది కూడా డాక్టర్ గారు అడ్వైస్ చేస్తే మాత్రమే అది. సో ఈ టాబ్లెట్ ని చూ చేయడం గానీ క్రష్ చేయడం గానీ చేయకూడదండి. సో సైడ్ ఎఫెక్ట్స్ గమనించుకున్నట్లయితే కామన్ గా హెడ్ ఏక్, డిజీనెస్, డ్రై మౌత్, డయేరియా అండ్ కాన్స్టిపేషన్, మైల్డ్ స్టమక్ పెయిన్, ఇవి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయండి. ప్లస్ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, దాని తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోతా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ సివియర్ గా ఉంటే మాత్రం ఒకవేళ చెస్ట్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉండొచ్చు, సివియర్ స్టమక్ పెయిన్ ఉండొచ్చు, పర్సిడెంట్ వామిటింగ్స్ ఉండొచ్చు, ర్యాషెస్ అండ్ ఇచ్చింగ్ ఉండొచ్చు. ఇవి వస్తే మాత్రం ఇమ్మీడియట్లీ గా డాక్టర్ ని కాంటాక్ట్ చేయడం మంచిదండి. సెల్ఫ్ మెడికేషన్ ని అవాయిడ్ చేయడం మంచిది. సో సేఫ్టీ అండ్ ఇన్ఫర్మేషన్ గమనించినట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టింగ్ మదర్స్ అండ్ కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ పర్మిషన్ లేకుండా ప్యాండీ యూజ్ చేయకూడదండి. చిల్డ్రన్స్ కి అండ్ ఏజ్డ్ పీపుల్స్ కి డోసేజ్ వేరేలాగా ఉంటుంది. సో ఆల్వేస్ డాక్టర్ తో కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ప్యాండీ టాబ్లెట్ ని తీసుకునే ముందు. సో డాక్టర్ అడ్వైస్ అవేర్నెస్ అనేది గమనించినట్లయితే ప్యాండీ టాబ్లెట్ ని రెగ్యులర్ గా అండ్ లాంగ్ లాస్టింగ్ గా వాడకూడదండి. ఒకవేళ లాంగ్ లాస్టింగ్ గా వాడితే మాత్రం కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, ప్లస్ స్టమక్ ఇన్ఫెక్షన్ రావచ్చండి. సో డైట్ లో చేంజెస్ ప్లస్ రెగ్యులర్ గా వాటర్ ఇంటేక్ తీసుకోవడము, ప్లస్ దాంతో పాటుగా టైమ్లీ మీల్స్ ఇంపార్టెన్స్ అండి. మెడికేషన్స్ ఓన్లీ సపోర్ట్ కు మాత్రమే వాడతారండి. లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతే మీకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి. సో ఫ్రెండ్స్, ఇది ప్యాండీ టాబ్లెట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఏ టు జెడ్ ఫార్మా గురు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాబ్లెట్ గురించి క్లియర్ గా అండ్ ఎక్స్ప్లెనేషన్స్ తో తెలుసుకుందామండి. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే ఇన్ఫార్మ్డ్. థ్యాంక్ యూ. సో ముఖ్యమైన పాయింట్స్ అండి ఈ వీడియోలో. సో కాంపోజిషన్ గమనించినట్లయితే ప్యాంటప్రోజల్ ప్లస్ డోంప్రిడాన్ ఉంటుంది. యూసేజ్ చూసుకున్నట్లయితే అసిడిటీ, గ్యాస్ కి, నాజియాకి పనిచేస్తుంది. టైమింగ్ వచ్చేసి ఎంటీ స్టమక్ మార్నింగ్ అండి. కామన్ సైడ్ ఎఫెక్ట్ గమనించినట్లయితే హెడ్ ఏక్ అండ్ డ్రై మౌత్ అండి. సేఫ్టీ వచ్చేసి డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే కంపల్సరీ వాడాల్సి ఉంటుందండి.